హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డైరీ ఫార్మ్. ఫ్రెండ్స్, నేను ఇది ఒక కస్టమర్కి లైవ్ మిల్కింగ్ చూపెట్టాను. భీమవరం అతను లైవ్ మిల్కింగ్ చూసి చాలా సాటిస్ఫై అయ్యాడు. నేను పూటకి 8 కేజీలు అంటే రోజుకి 16 కేజీలు మిల్క్ రెడీగా ఉందని చెప్పాను అతనికి. అతను గేదె వచ్చేసి 1,50,000 తీసుకున్నాడు. చూడొచ్చు, అది ఖాళీ బకెట్. అతను మనకి పైన కనబడుతున్నాడు కదా, స్పెక్స్ పెట్టుకొని అతను భీమవరం అతను. ఆ అన్నకి పాలు చూపెట్టాను లైవ్ మిల్కింగ్లో. అన్న ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇది అంటే మనకి ఆంధ్ర తెలంగాణలో మనం గేదెలు వేయడం జరుగుతుంది. ఎవరైనా కావాల్సి వస్తే మనకి బుక్ చేసుకుంటే తెప్పిస్తాము. ఇది మనకి ఏమంటారు, ప్రూఫ్ కోసం పెడుతున్నాను. అంటే ఇలా చాలా లైవ్ మిల్కింగ్ చూపెట్టాను. ఇది ఒక ప్రూఫ్. ఇంకా ఎటువంటి మీకు తెస్తూనే ఉంటాను. చూద్దాం, మనకి చివరి వరకు చూడండి. గేదె ఎన్ని పాలు ఇచ్చిందో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియో చివరి వరకు చూస్తే ఇంకా అర్థమైద్దండి. మనకి హర్యానాలో మంచి మంచి గేదెలు దొరుకుతాయండి. 20+ ఫస్ట్ లాక్టేషన్లోనే 17 లీటర్లు ఇచ్చే పాలు. చూడవచ్చు దాని అడ్డర్ క్వాలిటీ. ఫస్ట్ అయితే మీద అండి. దాని పొదుగు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది క్లియర్గా. ఫస్ట్ అయితే రొమ్ము కూడా ఇంకా డెవలప్ అవ్వలేదు అంతగా. మంచిగా ఇంకా డెవలప్ అయితే ఇంకా కొంచెం పెద్ద రొమ్ము అవుతాయి చేతిలో పట్టుకోవడానికి కూడా. దీంతోపాటు మేల్ కాఫ్ ఉందండి. బకెట్ చూపెడుతున్నారు. ఇంకోసారి చూడండి, ఖాళీ బకెట్. మనం మంచి బ్రీడర్ దగ్గర తీసుకుంటామండి. అన్న నాతో కూడా మాట్లాడాలి లైవ్ మిల్కింగ్లో. ఇది మనకి హర్యానాలో మంచి మంచి క్వాలిటీ గేదెలు దొరుకుతాయి. అందువల్ల మనకి ఇక్కడ గేదెలతో పోలిస్తే అవి చాలా మిల్క్ ఇస్తాయి. దార కూడా మంచి లావు వచ్చిందండి, లావు దార. అది క్లోజ్గా చూపెడతాను తర్వాత. ఇక్కడ ఇటువంటి మన వాటితో పోలిస్తే చాలా మంచి గేదెలు ఉంటాయి. అవి ఇంట్లోనే ఉండే ఒక మనిషి 5 గేదెలు ఈజీగా సేల్ చేసుకోవచ్చండి. అదే చూసుకోవచ్చు, మిల్క్ సేల్ చేసేసుకోవచ్చు వాటిని పోషించి. మన లోకల్ గేదెలు అయితే మనకి నడుములు పోయేదాకా గడ్డి కొయ్యాలి, చాలా కష్టపడాల్సి వచ్చిద్దండి. ఇవైతే మనం ఒక్క అతనే ఈజీగా నెలకి 50,000-70,000 ఈజీగా సంపాదించవచ్చు. వీటి వల్ల మనకి బెనిఫిట్స్ అవి. అందరూ మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఇప్పుడు ముర్రా గేదెలు వచ్చేస్తున్నాయి. క్వాలిటీ ఉన్న ముర్రా గేదెలు వచ్చేస్తున్నాయి. నేను ఓన్లీ క్వాలిటీ ఇప్పిస్తానండి. ఒక 5,000 ఎక్స్ట్రా ఉన్నా సరే ఓన్లీ క్వాలిటీ తీసుకుంటాను. ఎందుకంటే క్వాలిటీ తీసుకోవడం వల్ల మనకి బ్రీడింగ్ కూడా డెవలప్ అవుతుంది. మనకి 1,20,000 20 లీటర్లు ఇచ్చేవి అవన్నీ ఫేక్ అండి. మనం అవన్నీ నమ్మితే ఇంకా మనం మోసపోతాం. ఒకసారి బొరతలోకి దిగాక అర్థమైద్దండి. అది కొద్ది దార చూడండి ఎంత లావు వస్తుందో. బురదలోకి దిగాక అర్థమైద్దండి. అప్పుడు క్వాలిటీకి డబ్బులు పెట్టలేదే, ఇలా మోసపోయామేందని. సో ఫ్రెండ్స్, ఎవరైనా తీసుకుంటే క్వాలిటీ గేదెలే తీసుకోండి. ఫస్ట్, సెకండ్, మ్యాక్సిమం సెకండ్ లోపే తీసుకోండి ఫ్రెండ్స్. థర్డ్ లాక్టేషన్ కూడా వద్దు, సెకండ్ లాక్టేషన్ లోపే తీసుకోండి. ఇది నేను ఒక గేదెని తీసుకున్నాను ఫ్రెండ్స్, 24 లీటర్స్ ఇచ్చేది. దాని లైవ్ మిల్కింగ్ కూడా పెడతాను. అది చాలా మంచి గేదె. మనకి 2,07,000 పడ్డది అది. దాని లైవ్ మిల్కింగ్ కూడా మనకి కొన్ని రోజుల్లోనే పెడతాను. అది చూడవచ్చు ఫ్రెండ్స్. ముందల 2 రొమ్ముల్లోని పాలు అది. ఇది జస్ట్ 12 రోజులే అవుతుంది ఫ్రెండ్స్. 12 రోజులకి మనకి చూద్దాం ఎన్ని పాలు అయితే. చివరి వరకు అయితే వీడియో చూడండి, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియో. హర్యానాలో గేదెలు ఏ క్వాలిటీ ఉంటాయి, ఏముంటాయి మీకు తెలియజేస్తాను. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మీకు ముర్రా గేదెలు ఏ విధంగా ఉంటాయి క్వాలిటీ అనేది మీకు ఎప్పుడు ఇంకా మనకి ఇయర్ మొత్తం క్వాలిటీ గేదెలు ఎలా ఉంటాయి మనకి కావాలన్నా కానీ మనకి కాంటాక్ట్ చేస్తే మనం తెప్పిస్తామండి. మంచి క్వాలిటీ ఉన్న గేదెలు తెచ్చుకోండి. మనకి సెమెన్ స్టేషన్లు కూడా ఉన్నాయి. హర్యానా ఉన్న ఫెసిలిటీస్ మనకున్నాయి. ఈ సెమెన్ స్టేషన్ ఏబీసీ సెమెన్ బ్యాంక్ ఉంది, సీతారామన్ సెమెన్ బ్యాంక్ ఉంది. ఆ సెమెన్లు వాడుకోండి. ఆ సెమెన్లు వాడడం వల్ల మంచి దూడలు పడతాయి. కొంచెం కాబోయే 10-15 ఇయర్స్లో నాకు తెలిసి మనది ఆంధ్ర అండ్ తెలంగాణ హర్యానాకి పోటీ ఇచ్చిద్దండి, నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మంచి క్వాలిటీ గేదెలు వస్తున్నాయి. నాకు తెలుసు అంటే ఏ విధంగా క్వాలిటీ గేదెలు వస్తున్నాయో. మంచి సెమెన్లు వాడడం వల్ల మనకి ఏమంటారు, మంచి దూడలు పడతాయి. అవి మనకి ఫస్ట్ లాక్టేషన్లోనే మనకి మన దగ్గర కూడా 20 లీటర్స్ ఇచ్చాయనుకోండి, మన దగ్గర కూడా 3 లక్షలు 4 లక్షలు పెట్టి కొంటారండి. ఎందుకంటే ఫస్ట్ లాక్టేషన్లోనే మంచి సెమెన్ వాడితే ఇచ్చేస్తాయి 20 లీటర్స్ ఈజీగా. సో ఫ్రెండ్స్, మంచి బ్రీడింగ్ చేయండి. ఇదే చెప్పాలనుకున్నాను.
మంచి బ్రీడింగ్ చేయడం వల్ల మంచి దూడలు పడతాయి. హర్యానాలో కాదు, మనం కూడా కొన్ని రోజుల్లోనే 3 లక్షలు 4 లక్షల గేదెలు మనం కూడా నార్మల్ రైతు దగ్గర కూడా చూడబోతున్నాం. ఇది మనకి చాలా ఏమంటారు, మంచి అవకాశం అని చెప్పొచ్చు ఈ ఫీల్డ్ కాబోయే ఫ్యూచర్లో. ఎందుకంటే మనకి ఇండియాలో మిల్క్ అనేది జస్ట్ 30% ప్రొడ్యూస్ అవుతుంది. అసలు 100%కి 30% ప్రొడ్యూస్ అవుతుంది మంచి మిల్క్. ప్యాకెట్ పాలు తాగితే ఇంక ఈ రోజుల్లో మనం ఇంకా అది ఈ విషం తీసుకున్నట్టే, పాయిజనస్ అది. ఎందుకంటే అవి చాలా రోజులు ఉంచుతారు ఫ్రిడ్జుల్లో అలా. నార్మల్ అప్పుడప్పుడు గేదె పాలు అయితే తాగడం వల్ల మనకి చాలా హెల్త్ బాగుంటుంది. అందువల్ల ఫ్యూచర్లో మనకి మిల్క్ అనేది ఇంకా డిమాండ్ పెరిగిద్దండి. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఇంకా జనాల్లోకి అవగాహన వస్తుంది, ప్యాకెట్ పాలు వదిలేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది కాబోయే ఫ్యూచర్కి మంచి ఫీల్డ్ అని చెప్పొచ్చు. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి గేదెలు తీసుకోండి, సెమెన్ వాడండి. మంచి దూడలు మన దొడ్లోనే పుడతాయి. 3 lakhs 4 lakhs. నాకు చాలామంది కాల్ చేసి 12 లీటర్స్ 10 లీటర్స్ అడుగుతున్నారండి. మొర్రా బఫెలోస్ దొరుకుతాయి, అవి కూడా. వాటిని తెచ్చుకోవడం వల్ల మనకి బ్రీడింగ్ డెవలప్ కాదండి, వాటి వల్ల లాభం ఉండదు. ఎక్కువ దానా తినేస్తాయి. ఈ మళ్ళీ సేమ్ దానా తిని మిల్క్ కూడా ఇవ్వవు. అదే 20 లీటర్స్ తెచ్చుకున్నాం అనుకోండి, దానికి వచ్చే దూడలు కూడా మంచి బ్రీడ్ డెవలప్ చేసుకోవచ్చు. అదే దానాలో మనకి 20 లీటర్స్ ఇస్తామండి. సో ఎవరికైనా క్వాలిటీ గేదెలు కావాలన్నా మనకి కాంటాక్ట్ చేయొచ్చండి. ఈ చివరి వరకు వీడియో చూస్తూనే ఉండండి. మనకి మిల్క్ కూడా ఎంత అయితే చూద్దాం. అది మిల్క్ కంప్లీట్ అయిపోయిందండి. అది పొదుగు చూడొచ్చు, ఇంకా పొదుగులో పాలు ఉన్నాయి. దూడకి ఒక 500 grams దాకా వదిలింటారు. 300 to 500 grams దూడను వదులుతారు. చూడండి పాలకి. ఇది చూద్దాం ఇప్పుడు ఎన్ని మిల్క్ అవుతాయో. అతను వచ్చేసి మనకి భీమవరం కస్టమర్ అండి. అతను 1,50,000కి తీసుకున్నాడు ఆ గేదెని. ఫస్ట్ ఈత పడ్డా. ఇది చాలా మంచి బ్రీడ్నే సెలెక్ట్ చేస్తానండి. ఎందుకంటే నాకు కొంచెం ఉంది నాలెడ్జ్, కొంచెం కాదు బాగానే ఉంది నాలెడ్జ్ చెప్పాలంటే. చూడండి ఎన్ని మిల్క్ అవుతాయో. క్లోజ్ చేస్తాడు, ఒక నిమిషం దగ్గరగా తీసుకెళ్తాడు. చూడండి 9 kg 356 grams. సో ఫ్రెండ్స్, నేను అతను చెప్పిన దానికన్నా ఎక్కువే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరైనా కావాల్సి నన్ను కాంటాక్ట్ చేయండి. జై హింద్.